నమస్తే. ప్రజెంట్ మనం జిహెచ్ఎంసి నగర పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్లో ఉన్నాం. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి శ్రీ జగదాంబ జ్యువెలర్స్ సంబంధించినటువంటి షాప్ దగ్గర, బంగారం షాప్ దగ్గర ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన మన అందరికీ తెలవడం జరిగింది. ఏంటంటే నిన్న ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. పట్టపగలే దొంగలు రెచ్చిపోయినటువంటి సంఘటన మనం చూసుకోవచ్చు. ఇద్దరు ఒక బైక్ పైన వచ్చి, ఒకరేమో బుర్కాలో, మరొకరేమో హెల్మెట్ ధరించి ఈ యొక్క జ్యువెలర్లకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బంగారాన్ని దోచుకోవడంతో పాటు నగర వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపారి పైన కూడా అక్రమంగా, దౌర్జన్యంగా దాడి చేయడం జరిగింది. ఆయన పైన కత్తులతో పొడిచి ఉన్నటువంటి కొంత బంగారాన్ని కూడా ఎత్తుకపోయినటువంటి సంఘటన కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కేవలం పోలీస్ స్టేషన్కి కొంత కూతవేటు దూరంలోనే ఉన్నటువంటి ఈ యొక్క జగదాంబ జ్యువెలర్స్ కూడా చూసుకోవచ్చు. కేవలం పక్కనే, ఈ పోలీస్ స్టేషన్ పక్కనే కూడా ఈ సంబంధించినటువంటి కేవలం ఒక 15-20 మీటర్ల దూరంలోనే ఈ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ మేడ్చల్ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్ ఆనుకునే ఈ జగదాంబ జ్యువెలర్ కూడా ఉంటుంది. అయినప్పుడు కూడా దొంగలు పట్టపగలే రెచ్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి బంగారం షాప్ పైన, బంగారం షాపు యజమాని పైన కూడా దౌర్జన్యం చేసి, ఆయన పైన దాడి చేసి, కత్తితోటి బెదిరించి ఇక్కడ ఉన్నటువంటి కొంత బంగారాన్ని కూడా ఎత్తుకపోవడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ ఇది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో చూస్తున్నటువంటిది ఇది ఈ పోలీస్ స్టేషన్. కేవలం ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసుకో, ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇక్కడ మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అన్నటువంటి ఒక బోర్డు కూడా కనబడతా ఉన్నది. అయితే ఇంతకుముందు ఈ బోర్డును ఆనుకొని పెద్ద ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్కి మేడ్చల్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఉండేది. కానీ ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ బోర్డు కూడా ఊడపీకేయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ గుమిగూడినటువంటి ఏదైతే ఉందో, జనాలు గుమిగూడినటువంటిదే అక్కడ జగదాంబ జ్యువెలర్. ఆ జ్యువెలర్లోనే దొంగలు రెచ్చిపోవడం జరిగింది. ఒకరేమో పల్సర్ బైక్ పైన ఇద్దరు రావడం జరిగింది. పల్సర్ బైక్ పైన వచ్చినటువంటి ఇద్దరు ఆ బైక్ను ఇక్కడ ముందే స్టాండ్ వేసుకోవడం జరిగింది. స్టాండ్ వేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ బైక్కి కీసు అలానే స్టార్టింగ్లోనే పెట్టి ఇద్దరు నేరుగా, ఒకరేమో బుర్కా వేసుకొని, ఇంకొకరేమో హెల్మెట్ పెట్టుకొని ఇద్దరు సైతం లోపలికి దూరడం జరిగింది. లోపలికి దూరిన సందర్భంలో ఒకరేమో ఈ షాప్లో పనిచేసేటువంటి వర్కర్తో పాటు షాపు యజమాని సైతం కూడా దాంట్లోనే ఉండడం జరిగింది. ఆ బంగారం సంబంధించినటువంటి లావాదేవీలు, మిగతా సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాళ్ళు నిమగ్నమైనటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్ద తల్వార్ని కూడా చూపెట్టడం జరిగింది. తల్వార్ను చూపెట్టి ఆ బంగారాన్ని వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి ఏదైతే పెద్ద సంచి ఉందో ఆ సంచిలో వేయాలని చెప్పేసి వాళ్ళతోటి కూడా వాదించడం జరిగింది. అంతలోనే ఆయన బంగారం సంబంధించినటువంటి షాపు యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన వినకపోవడంతో తల్వార్తో బెదిరించి ఆయన పైన 2 సార్లు కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ సంబంధించినటువంటి ఆ యజమాని సైతం కూడా స్థానికంగా ఉండేటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇంకొక సంబంధించినటువంటి ఇలా పనిచేసేటువంటి వర్కర్ కుర్చీతోటి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దుండగులు ఎక్కడ కూడా ఆగకుండా ఇక్కడే ఈ సంబంధించినటువంటి ప్లేస్లోనే పల్సర్ బండి ఆపడం జరిగింది. ఇక్కడ ఆపి ఇక్కడ నేరుగా ఈ షాపుల నుంచి కొంత బంగారాన్ని తీసుకొని ఇక్కడ బయటకు వస్తున్నటువంటి సందర్భంలో షాపు యజమాని, ఆయనకు ఆల్మోస్ట్ గాయాలైనప్పటికీ కూడా, చాకుతోటి తల్వార్తో గాయాలైనప్పటికీ కూడా వాళ్ళను వెంబడించేటువంటి ప్రయత్నం, వాళ్ళను పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. షాపులకు వెళ్ళి మరోసారి దాడి చేసేటువంటి క్రమంలో ఆ షాపు యజమాని షాపు లోపలికి వెళ్ళి బయటికి పరిగెత్తుకొని వచ్చి చోరు అని చెప్పేసి అరిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దొంగని అరిచేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఆయనను పట్టుకోవాలని చెప్పేసి మరి కొంత దూరం కూడా పరిగెత్తడం జరిగింది. అయితే ఇక్కడ పట్టపగలే పోలీస్ స్టేషన్కు ఆనుకొని ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి జ్యువెలర్లోనే ఇట్లా రెచ్చిపోవడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సైతం కూడా భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. మీరు ఇక్కడేనా గురు? ఇక్కడేనా? ఏంటి, ఎట్లా జరిగింది ఈ సంఘటన? ఎప్పుడు, ఎన్ని గంటలకు జరిగింది? कल 1:45 पे हुए। 2 आदमी आए थे, सीधा आके सीधा चाकू ही दिखाया। बाद में वो दुकान का ओनर बोला क्या होना तुम ले लो, फिर उनको चकमा दे के बाहर भागे। वो उतना ही हुआ। अभी तक पकड़ा नहीं है किसी को भी। पकड़ने का बोल रहे हैं लेकिन पकड़ा नहीं है। अभी राजा सिंह भी आके गए हैं लेकिन किसी का पता नहीं लगा। నిన్న జరిగినటువంటి మేడ్చల్లో జరిగినటువంటి బంగారం షాపులో జరిగినటువంటి చోరీ ఏదైతే ఉందో, మేడ్చల్లో జరిగినటువంటి సంఘటన ఇది అందరికీ కూడా మరి పట్టపగలే ఈ దొంగతనం జరగడం పట్ల చాలామంది ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక సిటీలోనే, ఒక పట్టణకు సంబంధించినటువంటి ఒక మేడ్చల్ కేంద్రంలోనే, పోలీస్ స్టేషన్ పక్కనే కూతవేటు దూరంలోనే ఈ సంఘటన జరగడం పట్ల మరి బంగారం షాపు సంబంధించినటువంటి ఓనర్లందరూ కూడా వాళ్ళు కూడా తక్షణమే ఇక్కడ దొంగలను కూడా పట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన మనం వెనకాల కనబడతా ఉన్నది జగదాంబ
జ్యువెలర్ ఏదైతే ఉందో ఆ జగదాంబ జ్యువెలర్లో జరిగినటువంటి సంఘటనలో ప్రత్యక్షమైనటువంటి సాక్షి. ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్ యొక్క కొడుకు నిన్న దుండగులు వాళ్ళు బంగారం షాపులో ఉన్నటువంటి బంగారాన్ని దోచుకుపోవడంతో పాటు బంగారం షాపు ఓనర్ పైన దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ప్రత్యక్షంగా ఆయన చూసినటువంటి సంఘటన. అంతేకాకుండా ప్రత్యక్షంగా దొంగలను పట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. దొంగల మీదకి ఆ లోపల ఉన్నటువంటి స్టూల్ను కూడా విసిరేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి బంగారం షాపు యజమాని కొడుకు అయినటువంటి సురేష్ మనతో ఉన్నాడు. సురేష్ని చాలా విషయాలు కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న జరిగినటువంటి సంఘటనను మీరు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఏమనిపించడం జరిగింది? మీ లోపలికి వచ్చి ఏమని బెదిరించడం జరిగింది? ఇక్కడ ముంగట ఎక్కడ బండి ఆపడం జరిగింది? బండి ఈడ ఆపిరు. ఈడ ఆపేసి డైరెక్ట్ లోపల వచ్చేసారు, కత్తి తీసుకొని వచ్చిర్రు. తర్వాత లోపల వచ్చి ఆ మొత్తం ఇన్సూరెన్స్ అయింది. బయటికి రాగానే నేను స్టూల్ ఆడ నుంచి ఈడ వరకు ఇరిసేసిన. ఇరిసేస్తే కొంచెం బండి కొంచెం ఆల్అౌట్ కంట్రోల్ అయిపోయింది. కానీ అది హైట్ ఎక్కువ ఉందని జర కంట్రోల్ చేసుకోరు. పక్కన పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ నుంచి ఇంత ఒరినా పక్క నుంచి ఎవరు రాలేరు. మీరు కూడా అరిసిల్లా? మా డాడీ అరిసిండు, ఏమని? చోర్ చోర్ అని అరిసిరు. గట్టి అరిసిన పక్క నుంచి ఎవరు రాలే. అంటే ఇంత హెవీ ఫ్లో ఉంది కదా, ఎప్పటికీ వెహికల్స్ పోతా ఉన్నాయి, మీరు ఇంత అరిసినా కానీ ఎవరు రాలేదా? రాలే. అంత వెహికల్స్ పోయినా ఎవరు పక్క నుంచి ఇట్లా ఏదైనా చేద్దామని రాలేరు, ఇంకా ఏం చేయలేరు. ఇది ఎంతసేపట్లో జరిగింది మొత్తం? ఈ సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ మరో పక్కన ఇక్కడ వీళ్ళు పారిపోవడానికి ఎంత టైం పట్టింది? ఇక్కడ వాళ్ళు ఓన్లీ 5-10 మినిట్స్ లోపల పారిపోయారు. 5 to 6 మినిట్స్ లోపల మొత్తం అయిపోయింది. లోపల ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఎంతసేపు ఉంది? వాళ్ళు వచ్చి పోయారు. ఓన్లీ 2 మినిట్స్. బయట 2 మినిట్స్ లో వెళ్ళిపోయారు మొత్తం. ఇక 2 మినిట్స్ లో బయట పొడిచే వరకు బయట దూసేసిండు, వెళ్ళిపోయారు అందరు. ఆడికే ఆ బండి కొంచెం అది మొత్తం సెట్టింగ్ చేసే వచ్చింది. బండి పైన స్టార్ట్ అయ్యి 2 టిక్కులు కొట్టి నేను గాయప్ అయిపోయాను. అప్పటికే ఆ స్టూల్ ఈడ కొట్టంగానే జర కంట్రోల్ అయింది. కానీ హైట్ ఎక్కువ ఉండే, ఇంకా కొంచెం జిమ్ బాడీ లాగా ఉండే కదా, జర మంచి గట్టిగా పర్సన్ ఉండే. తాకంగా జర కలిసిండు కానీ వెళ్ళిపోయారు. ఈ బంగారం షాప్ చూసినట్టయితే ఇది పెద్ద షాప్ లాగా ఏం కనబడట్లేదు. అంటే ఇక్కడికే రావడానికి ప్రత్యేకమైనటువంటి కారణం తెలిసిన వాళ్ళే ఎవరైనా అయి ఉండొచ్చు అని అనుకుంటా ఉన్నారా? అది మాకు కూడా అంత ఐడియా లేదు. పోలీసు వాళ్ళు కూడా చెప్తారు 3 రౌండ్ కొట్టిరని. 3వ 2వ రౌండ్ ఈ బంగారం షాప్ లో చోరీ చేయడానికి 3 సార్లు ఆల్రెడీ రెక్కి నిర్వహించారు. మెడ్చల్ల రిక్వెస్ట్ ఇచ్చారు 2 to 3 times. లేకపోతే నేను ఒకసారి చూసిన ఫస్ట్ గంట ఆపలేరు, చూసుకుంటూ పోయారు. నేను పోలీసు బురకేసి ఉన్నారు లోపల పోలీస్ స్టేషన్ లో కూడా. నేను చెప్పిన ఒకసారి నేను చూసిన, తర్వాత మేము అన్నం తిని పోయినా, తర్వాత వీళ్ళు వచ్చారు. అప్పటికి నేను 5 నిమిషాలు అన్నం తినేసి వచ్చేసిన నేను షాప్ లో. లోపలికి రాగానే నువ్వు కూడా లోపలినే కూర్చొని ఉన్నావు కాబట్టి బురకా వేసుకొని రావడం జరిగింది లోపలికి. అంటే బంగారం గిట్లా కొనడానికి వచ్చిందని అనుకున్నావా, లేకపోతే వాళ్ళని చూడగానే వేరే వీళ్ళు మగవాళ్ళనే ఉన్నారా? మనం ఏమనుకుంటాం అంటే కస్టమర్ కదా, కస్టమర్ కొనుక్కోనికి వచ్చారని అనుకుంటాం. కానీ బుర్కాల వేసి ఆడ అమ్మాయిలాగా వచ్చి మళ్ళీ ఇట్లా కత్తి కూస్తే ఇట్లా. మా నాన్న పరిస్థితి జర మంచిగానే ఉంది. ఇప్పుడు 24 hours అయిపోయినాయి. ఈరోజు సాయంత్రం వరకు చెప్తా అన్నారు. దొంగను పట్టిస్తారా లేదా వాళ్ళ పోలీసు వాళ్ళకే తెలుసు. ఇప్పుడు నీ మీద ఏం దాడి చేయలేదా మరి వాళ్ళు? నా పైన ఏం దాడి చేయలేదు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అప్పటికే ఆ కత్తి చూడంగానే భయం వేసింది జర. నేను లోపలికి పోయి మా మామకి కాల్ చేసిన. మా మామ 2 నిమిషాల్లో ఈడికి వచ్చేసిండు. అప్పటికే మా డాడీ బయటకు వచ్చిన తర్వాత నేను కూడా ఉరుక్కుంటూ వచ్చి ఆ స్టూల్ దానిపైన దొంగల పైన పడేసిన. ఓన్లీ ఒక చాకేనా? అంటే తల్వారా, చాకా, లేకపోతే ఒకరి దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ లో ఒకటే చాకు కనబడతా ఉన్నది. ఇంకో హెల్మెట్ పెట్టుకున్నటువంటి ఆయన దగ్గర ఏమైనా చాకు, తుపాకీ లాంటిది ఏమైనా ఉందా? ఆయన దగ్గర ఏం లేదు. కానీ ఒక్కరి దగ్గర చాకు ఇట్లా గట్టిగానే ఉంది. అది వాళ్ళు టచ్ కాగానే కట్ అవుతుంది. అది ఇంకా పోలీస్ స్టేషన్ బోర్డు ఉండే. పోలీస్ స్టేషన్ బోర్డు కూడా పీకేసి వాళ్ళే రాత్రి. మాకు కూడా తెలియదు. నేను ఇప్పుడే చూస్తున్నా, అందరు చెప్తారు అని. ఇప్పుడు చూసే వరకు ఆ బోర్డు కూడా గాయప్ అయిపోయింది. ఇది పరిస్థితి. ఏదైతే పోలీస్ స్టేషన్ బోర్డును కూడా పీకేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం ఈ కూతవేటు దూరంలో ఉన్నటువంటి సంఘటన కాబట్టి మళ్ళీ రేపు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్నటువంటి ఆలోచనతోటి జస్ట్ ఒక 20 meters దూరంలోనే ఇక్కడ జగదాంబ జ్యువెలర్ ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ప్లేస్కి పోలీస్ స్టేషన్ ప్లేస్కి కేవలం 20 మీటర్ల దూరమే ఉంటుంది. ఈ 20 మీటర్ల దూరంలోనే నిన్న దొంగలంతా కూడా పట్టపగలే రెచ్చిపోయి ఇక్కడ షాపు యజమాని పైన దాడి చేయడంతో పాటు బంగారం షాప్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా కొంత బంగారాన్ని తీసుకువెళ్ళినటువంటి
ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక్కడ షాప్కు సంబంధించినటువంటి జ్యువెలరీ సంబంధించినటువంటి ఓనర్స్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. తక్షణమే ఈ జ్యువెలరీ షాపులో పడ్డటువంటి దొంగలను పట్టుకొని వాళ్ళని శిక్షించాలన్నటువంటి డిమాండ్ను కూడా వాళ్ళు వ్యక్తపరుస్తా ఉన్నారు. 130 लाख। ఏమైంది అసలు ఎంతమంది వచ్చిండ్రు కిత్ ఆద్మీ ఆయా? दो आदमी आए थे, दो आदमी, एक बुर्का पहन के आए थे और एक ऐसे ही हेलमेट पहन के आए थे और पूरा ग्लोव्स थे हाथ में, ग्लोव्स पूरे हाथ में थे और आते ही सीधा एक वो चाकू निकाला और ऐसा मारा, मारते ही उन्होंने क्या करा, आगे निकला तो उनको ले बोल के ले बोल के ऐसे बोला सेठ ने, तो उन्होंने ऐसे थोड़ा टाइम देखा तो जट बाहर आ गए, ऐसा बाहर आते ही उन्होंने धक्का देके बाहर निकल गए। तो फिर पीछे से वो हमारा एक बच्चा और एक है, उन्होंने फिर वो स्टूल मारा, जब तक उन्होंने अंदर गया था वो फोन करने के लिए दूसरे को, और वो फोन करके बाहर आया तब तक ये लोग बाहर आ गए थे, तब वो स्टूल लेके मारा उनको, तो फिर उन्होंने चले गए आगे, बस उतना ही हुआ। शॉप का सेट किधर है अभी? अभी सेठ हॉस्पिटल में है, उनको इतना 4 इंच बोल तो यहाँ पे गया सब अंदर कटना, तो अंदर का जो नस है वो टूट गया अंदर, तो अभी वो आईसीयू में है, हाँ इधर बाजू में हॉस्पिटल में। మేము ఇక్కడ మార్కెట్ సంఘటనల వల్ల వచ్చినాం, మాది జదిరిగుట్ట అసోసియేషన్ వల్ల వచ్చినాం మేము. నిన్న ఈ సంఘటన జరిగింది, 24 అవర్స్లో కార్యవాయి చేస్తా అని చెప్పారు, ఇంకా కార్యవాయి చేయలేరు. దాని గురించే మేము మాకు న్యాయం జరగాలని ఇక్కడ కూర్చున్నాం అందరై. అట్లా పోలీస్ స్టేషన్ కొంచెం పక్కనే ఉన్నది. ఇట్లాంటి సంఘటన చూసిన మీ ఇట్లాంటి సంఘటన జరగడం పట్ల మీరు ఏమనుకుంటా ఉన్నారు? ఇది చాలా ద్రోజనం, అర్థమైందా? ఇంత దగ్గర ఉండి పిఎస్ ఇంత దగ్గర ఉండేసి ఇట్లాంటి సంఘటన జరగడం ఇది చాలా హృదయపూర్వకంగా మంచిది కాదు ఇది. అట్లా అన్నట్టు పోలీసులు ఏమైనా పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని, దొంగల్ని? ఇక నిన్న వాళ్ళు చెప్పిరు, హామీ ఇచ్చిరు, మేము 24 అవర్స్లో మీకు దొంగలని పట్టుకొని ఇస్తామని చెప్పారు. ఇంతవరకు మాకేం న్యూస్ లేదు. అట్లా మేము అసోసియేషన్ నుంచి ఉన్నాం, ఏపీ తెలంగాణ జ్యువెలరీ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నుంచి ఉన్నాం. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు గాయపడ్డటువంటి సేట్ ఎట్లా ఉన్నాడు? అంతేకాకుండా ఇంకా ఒకరిపైన దాడి చేయడం జరిగిందా? ఎవరిపైన చాకుతుండే ఏమైనా దాడి చేయడం? ఒకరి పైన దాడి జరిగింది. ఆయనకు కూడా జర ఐసీయూలో ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడు ఆయన, సీరియస్గా ఉన్నాడు. అట్లా ఇక తీసుకోపోయినట్లా దాంట్లో చూపిస్తుంది, కానీ ఒక పొట్లం తీసుకొని పోయిరాలు అట్లా అట్లా. నిన్న జరిగినటువంటి సంఘటనను ఏ విధంగా చూస్తా ఉన్నారు? ఇప్పటివరకు ఏమైనా పోలీసులు స్పందించడం జరిగిందా? ఇక్కడికి ఎవరెవరు రావడం జరిగింది? ఇప్పటివరకు ఏం పోలీసు వాళ్ళు ఏం చెప్తలేరు. 24 అవర్స్ తీసుకున్న టైము, ఇంకేం జరగలే పని, ఇంకా మాకు కూడా చెప్తలేరు. ఏంది 7 వరకు వచ్చింది, 7 వరకు రాలేదు, ఏం చెప్తలేరు. వస్తురు పోతురు అంతే. మీరేం చేస్తారు దీంట్లో? ఇక్కడ పని డాడే మీరు ఉన్నారా నిన్న ఇక్కడ సంఘటన మీరేనా మీరే? మీరు వాళ్ళు దొంగలు వస్తున్నటువంటి సందర్భంలో లోపల మీరు ఇద్దరే ఉన్నారా? మీ నాన్న ఉన్నావు? మేమిద్దరేమో ఉన్నాం. ఏమన్నారు వాళ్ళు వచ్చి? రాగానే అన్ని ఇచ్చేసా అన్నారు, లేకపోతే పొడిచేస్తా అన్నారు. హిందీలో మాట్లాడు, సబ్ కుछ दे दो नहीं तो मार दूं बोल के बोला. అనగానే మా డాడీ అన్నారు మొత్తం తీసుకెళ్ళిపో, వదిలేసిండు వాళ్ళపైన, మొత్తం తీసుకెళ్ళిపో అని. అప్పటికే అది హెల్మెట్ ఆయన ఏం చేసిండంటే లోపలికి వచ్చి తీసుకెళ్ళుకుంటుండు. ఆ బుర్క ఆయన మా డాడీ ముందుకు పోయి ఇట్లా చేసే వరకు ఆ హెల్మెట్ ఆయన లోపల చేపెట్టేసిండు. లోపల చేపెట్టి ఆ ఎండి సామాన్లు మొత్తం తీసుకొని జేబులో వేద్దాం అనుకున్నాడు. జేబులో వేసే వరకు ఆ జేబులో ఫిట్ కాలేదు. అప్పటికి ఆ బుర్క ఆయనకి చెప్పిండు ఆ కవర్ది లోపల వేసేద్దాం. లోపల వేసే వరకు అప్పుడు నేను లోపల రూమ్కి వెళ్ళిపోయినా. నేను ఇంకెళ్ళిపోయినా, మా డాడీ ఉండే ముందు. అది కవర్ తీసి లోపల వేసేవారు. మా డాడీ ఏం చేసిండంటే ఆయనకు తోసేసి బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చిన వాళ్ళు ఏం చేసారు, ఆ డోర్ గుంజుకొని లోపల నూకిరు. ఫస్ట్ లోపల నూకంగానే మళ్ళీ ఇంకా గట్టిగా నూకేసి బయటకు వచ్చేసారు. బయటికి రాగానే కొంచెం ముందుకు పోయారు, మళ్ళీ 8 వరకు పోయి దొంగ అని చెప్పారు. దొంగ అని చెప్పినా కానీ పోలీసు వాళ్ళు ఇట్లా వినలేరు, పక్కన ఎవరు రాలేకపోయినా మా డాడీ కొంచెం దూరం వరకుతోనే పోయిండు. ఆయన ఎంకలు పోతే అది కత్తితో బయటెట్టిండు. మా డాడీ బండి పడేనికి పోతే ఆయన కత్తితో బయటెట్టించాను. అప్పటికే నేను లోపల నుంచి వచ్చి ఆ స్టూల్ దానిపైన పడేసిన. కొంచెం కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది, కానీ వాళ్ళు హైట్ ఉండే అని జర మళ్ళీ కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళని కొత్త మీరు చూడడం ఇంతకుముందు ఎవరైనా చూసినటువంటి బాడీ లెక్కన కనబడతా ఉన్నాయి? అట్లా నేను ఎప్పుడు చూడలేను, కొత్త వాళ్ళే. లోపలికి రాగానే నువ్వు వేరే రూమ్ లోకి మీరు పారిపోవడం జరిగింది, ఎందుకు మరి లోపలికి వెళ్ళి? నేను లోపల పోయినా కాల్ చేయడానికి, ప్లస్ ఇంకా ఏదైనా స్టీల్ ఏదైనా గట్టి దొరికితే కొట్టడానికి. లోపలికి మా మామ కాల్ చేసిన అప్పటివరకు వచ్చేసిరు వాళ్ళు. మా డాడీ బయటకు రాగానే మా మామ బయటకు వచ్చేసిండు. అటు రాగానే మళ్ళీ హాస్పిటల్ పంపించినామో నేను ఈడుకున్నా.
ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసిన ఫస్ట్ ఎవరి మీద దగ్గర నుంచి? అన్న ఏం లాకుండా ఏం డైరెక్ట్ రాగానే ఆయన గుచ్చేసిండు, తక్కి తీసి లోపల పెట్టేసిండు పరుసు, లేవంగానే ఈడ వేసేసిండు. అప్పుడు మా డాడీకి అర్థం కాలే అంతా, అది కట్ అయిందని అర్థం కాలేదు. కొంచెం ఎంకలు పోయిండు, అప్పటికి రక్తం వచ్చింది. ఓకే. అప్పుడు అర్థమైంది మా డాడీకి అది పొడిచిందని. మళ్ళీ అప్పటికే ఎంకలు పోయి వీళ్ళు తీసుకుంటున్నారు కదా, అప్పటికి వీళ్ళు కవర్లు వేసే వరకు మా డాడీ తోసేసి బయటకు వచ్చేసిండు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. మీ నాన్న పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? మా నాన్న పరిస్థితి జర మంచిగానే ఉంది. పోలీసు వాళ్ళు కూడా చెప్తారు 24 హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా మా నాయన కూడా ఎన్నిసార్లు పోవడం జరిగింది? ఎన్ని కోట్లు పోవడం జరిగింది లోపలికి ఇప్పుడు? లోపలికి ఇప్పుడు 5 కుట్లు వచ్చినాయి. ఒకసారి ఊడ్చిండు కానీ లోపల ఎక్కువ దిగిపోయింది. 5 కుట్లు వచ్చిందంట. ఇంకా పోలీసు వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇంకా 24 అవర్స్ పోలీసు వాళ్ళు అడిగిరు. ఇంకా 24 అవర్స్ అయిపోయింది కూడా. ఇంకా మా దగ్గర వచ్చి మాకు ఏం చెప్పలేరు, ఏమవుతుంది ఏం కథ అని ఏం చెప్తలేరు. వేరే వాళ్ళు వస్తారు, అది తీసుకుంటారు, సీసీ కెమెరాలు తీసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మనకేం చెప్తలేరు, ఏం కథ ఏం అవుతుంది ఏం చెప్పలే. ఇంకా దొరికిండా లేదా, ఏడున్నాడు ఏం చెప్పలేదు నాకు. మీరేమని చెప్తారు అన్న, మీరేమని చెప్పగలుగుతారు ఇట్లాంటి పట్టపగలే ఇట్లాంటి దోపిడీలు జరగడం పట్ల మీరేమనుకుంటారు? मैं मुकड़े अंतुम मुकड़ नयम नयम दुर्गा हिंदी में बोलता हूँ मैं। उनके साथ गलत हुआ है और आज इसके साथ हुआ, कल और किसी के साथ होगा। तो हम यही चाहते हैं कि 24 आवर्स हमारे को पुलिस बोला है, अभी तक कुछ कार्रवाई हुई नहीं है। तो हम यही चाहते हैं कि भाई कार्रवाई होनी चाहिए, बस और कुछ नहीं चाहते, नया चाहिए। हाँ మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? एक ही है, बस पकड़ो, चोर को पकड़ना चाहिए, दूसरी बात कुछ नहीं। हमारे पास एक ही है, 24 घंटा हमारे को पुलिस दिया है, अभी तक 24 घंटे पूरे हो गए और सब लोग अभी जमा हुए हैं पहले पूरे, और अभी तो कम है। अगर हमें पकड़े नहीं तो पूरे हम मारवाड़ी जमा होंगे और आगे आंदोलन होगा। हाँ ఏమని డిమాండ్ చేస్తా ఉన్నారు? ఏం డిమాండ్ ఏం లేదు సార్. ఇప్పుడు నిన్న నుంచి ఈ రోజు వరకు 24 అవర్స్ అయిపోయింది. మళ్ళీ మేము పోయి అడిగినాం, పోలీసులను అడిగితే సిఐ సార్తో కలిసినాం. కలిస్తే ఆ సార్ ఏమన్నారంటే ఈరోజు సాయంత్రం వరకు చూడండి, సాయంత్రం వరకు మీకు ఏదైనా దొంగలను పట్టిస్తామని మాట్లాడారు, అంతే. అది ఇంకా ఏం లేదు సార్. ఇక మళ్ళీ ఇప్పుడు దొంగలు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు, ఏం చేసిర్రు మనకు తెలియాలి అది. ఎందుకంటే మళ్ళీ ఇంకా దగ్గర కూడా జరుపుతారు కదా, అందుకు మనకి కంపల్సరీ ఎవరు ఉన్నారో అక్కడి నుంచి వచ్చిర్రు అది కంపల్సరీ కావాలి. ఏ గ్యాంగ్ ఉంది అది చూడాలి మనకి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఏదైతే జ్యువెలర్ ఉందో శ్రీ జగదాంబ జ్యువెలర్ సంబంధించినటువంటి ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి సాక్షి ఎవరైతే నిన్న గాయపడ్డాడో షాపు ఓనర్ ఎవరైతే ఉన్నారో షాపు ఓనర్ యొక్క కుమారుడు చెప్తా ఉన్నాడు. నిన్న ఈ సంఘటన జరుగుతున్నటువంటి సందర్భంలో ఈయన కూడా ఇదే షాప్లో ఉండడం జరిగింది. వాళ్ళు ఒక తల్వార్ని తీసుకొని వచ్చి బంగారం ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి దాడి చేసేటువంటి ప్రయత్నంతో పాటు ఒకసారి వీళ్ళ నాన్న యొక్క ఈ సైడ్ గుచ్చడం జరిగింది. అంతేకాకుండా భయభ్రాంతులను చేసి దాంట్లో ఉన్నటువంటి బంగారాన్ని ఎత్తుకుపోయాలన్నటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు వెళ్తా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ పైన అటాక్ చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళని దొరకబట్టేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ షాపు యజమానితో పాటు షాపు యజమాని కొడుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. కూతవేటు దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పక్కన ఇట్లాంటి సంఘటన జరగడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి జ్యువెలరీ షాప్ సంబంధించినటువంటి ఓనర్స్ అంతా కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఎవరైతే ఈ సంబంధించినటువంటి సంఘటన ఈ యొక్క కార్యక్రమానికి పాల్పడ్డటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే పట్టుకొని వాళ్ళని శిక్షించాలి. ఇట్లాంటి సంఘటనలు కూడా జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, హైదరాబాద్.